నల్లమల్ల మహాబతుకమ్మ వేడుకలు ఇది రెండవ సంవత్సరం. గత సంవత్సరం ఆరంభమైనటువంటి ఈ నల్లమల్ల మహాబతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా అచ్చంపేట పట్టణంలో ఆడపడుచులతోటి కనీసం 5,000 మందితోటి ఈ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని మేమందరం కలిసి ఇక్కడ చేసిన మేము పెద్దలం అందరం కలిసి అన్నిటికి మించి మరి ఇప్పుడే మాట్లాడిన మా సోదరి అని చెప్పింది, అందరు దేవుళ్ళను కొలుస్తాం కానీ పువ్వులనే దేవుళ్ళగా భావించి జరుపుకునే పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ. ఇవాళ హైదరాబాద్లో కూడా గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో 50,000 మందితోటి బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో వారి సహకారంతో వారి ఆశీర్వాదంతో ఇవాళ అక్కడ పండుగ జరుగుతూ ఉంది. అదే తరహాలో ఈ ప్రాంతం పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి ఆశీర్వాదంతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఆడపడుచులకు అన్ని సౌకర్యాలు కల్పించి రాత్రిపూట భోజన వసతులు కూడా కల్పించి ప్రైజెస్ కూడా ఎన్ని 50,000 ప్రైజు, 25,000, 15,000, 10,000 ఇవి కాకుండా కన్సులేషన్ ప్రైజెస్ కూడా ఒక 10 ప్రైజులు నిర్వహించి అందరికి కూడా మంచి ఎవరైతే నెంబర్ 1 ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అవన్నీ కూడా జడ్జెస్ కూడా నియమించి మా ఆడపడుతులతో పాటు అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా మార్కులు వేసి వారికి ఏదైతే ఈ బహుమతుల ప్రధానం ఉండదో వారి చేతులు వారు నిర్ణయించినటువంటి వాటికే బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు రాజేంద్ర గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ అంతటి మల్లేష్ గారు, తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ మా శైలజ గారు, అదేవిధంగా ఉమామహేశ్వర టెంపుల్ కమిటీ చైర్మన్ మా మాధవరెడ్డి గారు,